प्यारे छात्र और छात्रा सबको सादर प्रणाम। मैं तुम्हारे हिंदी पंडित पाशा गुरुजी के रेड्डी हाई स्कूल तिलकपल्ली। तो देखिएगा 9वीं कक्षा मीन्स 9th क्लास 9वीं कक्षा के द्वितीय भाषा हिंदी पुस्तकों को ओपन कीजिए। ओके, तो देखिएगा मैंने गाने वाली चिड़िया नामक पाठ को प्रारंभ किया था और इंट्रोडक्शन कंप्लीट हुआ और एक पैराग्राफ भी कंप्लीट हुआ है। ओके, सब पुस्तकों को ओपन कीजिए और हाथों में पेंसिल रखिए, कंपलसरी पेंसिल चाहिए। ओके, जल्दी से जल्दी हिंदी पुस्तकों को ओपन कीजिए। ओके, देख लीजिए इकाई 1 में पाठ 2 पाठ्यांश या नहीं तो पाठ्यक्रम का नाम गाने वाली चिड़िया। गाने वाली चिड़िया का मानी मातृभाषा तेलुगु में क्या कहेंगे? पाठ पाड़े पक्षी। तो देखिएगा यह पाठ एक कहानी का संबंधी है। कहानी का मानी स्टोरी। तो देखिएगा पन्ना नंबर 8 में देखिए, पेज नंबर 8, पेज नंबर 8। तो देखिएगा प्रथम पेरा कंप्लीट हुआ है। फिर एक बार सुन लीजिए, यह एक कहानी पाठ का है और हाथों में पक्का पेंसिल रन कीजिए। एक राजा था, वह बहुत ही सुंदर महल में रहता था। उसे अपने महल पर बहुत गर्व था। संसार के कोने कोने से यात्री महल देखने आते थे। यात्रियों ने अपने यात्रा वर्णन में महल की सुंदरता के बारे में कई बातें लिखीं। उन्होंने एक गाने वाली चिड़िया के बारे में भी लिखा था। यह चिड़िया महल के पास वाले जंगल में रहती थी और बहुत मधुर स्वर में गाती थी। यहाँ तक हुआ है और नेक्स्ट पैरा से देख लीजिए राजा ने इस चिड़िया को कभी नहीं देखा था। రాజు ఈ పక్షిని ఎన్నడూ చూడలేదు। इस चिड़िया को ఈ పక్షిని कभी नहीं देखा था मीन्स ఎన్నడూ చూడలేదు। రాజు ఈ పక్షిని ఎన్నడూ చూడలేదు। यात्रियों द्वारा लिखे गए यात्रा वर्णन पढ़ने से राजा को चिड़िया के बारे में पता चला। యాత్రికుల ద్వారా వ్రాయబడిన యాత్రా వర్ణన చదువుటచే రాజుకు పక్షి గురించి తెలిసింది। యాత్రియోं का मानी यात्रिकुలు, द्वारा लिखे गए व्रायबడిన यात्रा वर्णन पढ़ने से मीन्स చదువుట గురించి। राजा को राजा गारी की चिड़िया के बारे में पक्षिनी गूर्ची पता चला తెలిసింది। पता चला का मानी తెలిసింది। तो देखिएगा यात्रियों द्वारा लिखे गए यात्रा वर्णन पढ़ने से राजा को चिड़िया के बारे में पता चला। యాత్రికుల ద్వారా వ్రాయబడిన యాత్రా వర్ణన చదువుటచే రాజుకు పక్షి గురించి తెలిసింది। राजा ने उस चिड़िया को देखना चाहा। రాజు ఆ పక్షిని చూడాలి అనుకున్నాడు। రాజు ఆ పక్షిని చూడదలచెను। ओके, देखना चाहा का मानी చూడాలనుకున్నాడు। इसीलिए अपने सेवकों को बुलाकर कहा। అందువలన తమ సేవకులను పిలిచి ఈ విధముగా అంటున్నాడు। तुम लोगों ने कभी मुझे गाने वाली चिड़िया के विषय में नहीं बताया। మీరు ఎప్పుడూ నాకు పాట పాడే పక్షి గురించి చెప్పలేదు। तुम लोगों ने మీరంతా
कभी मुझे ఎప్పుడూ నాకు गाने वाली పాట పాడే चिड़िया के विषय में नहीं बताया. పాట పాడే పక్షిని గురించి నాకెప్పుడూ చెప్పలేదు అన్నాడు. మరియు జావో వెళ్ళండి, జంగల్ సే ఉస్ చిడియా కో పకడ్ లావో, వెళ్ళండి అడవి నుండి ఆ పక్షిని పట్టుకురండి. మై ఉస్కా గానా సుననా చాహతా హూ, నేను దాని పాటను వినాలని అనుకుంటున్నాను అని హుకుం జారీ చేశాడు రాజు. ఓకే, మరొక్కసారి వినండి. తమ యొక్క సేవకులను పిలిచి, మీరు ఎప్పుడూ నాకు పాట పాడే పక్షి గురించి చెప్పలేదు, వెళ్ళండి అడవి నుండి ఆ పక్షిని పట్టుకురండి, నేను దాని పాటను వినదలుచుకున్నాను అని అనెను. राजा के सेवकों ने भी उस चिड़िया को कभी नहीं देखा था. రాజు యొక్క సేవకులు కూడా ఆ పక్షిని ఎన్నడూ చూడలేదు. నహీ దేఖా థా కా మాని చూడలేదు, కభీ కా మాని ఎన్నడూ. సేవకో మీన్స్ సేవకులు. और ना ही पूरे दरबार में कोई इस विषय के बारे में कुछ जानता था. ఇంకా ఆస్థానములో ఉండే ఎవరూ ఈ విషయము గురించి ఎరుగరు, తెలియదు. మీన్స్ దర్బార్ కా మాని దర్బారము, ఆస్థానంలో ఉండేటటువంటి అందరికీ కూడా పాట పాడే పక్షి గురించి తెలియదు. చిడియా కో ఢూండునే సైనిక్ జంగల్ మే గయే. పక్షిని వెతకడము కొరకు సైనికులు అడవిలోకి వెళ్ళారు. పక్షిని వెతకటానికి సైనికులు అడవికి వెళ్ళిరి. ఢూండునే కామాని వెతుకుట, సైనిక్ అంటే సైనికులు, జంగల్ కామాని అడవి, మే మీన్స్ లో, గయే అంటే వెళ్ళిరి. పక్షిని వెతకడము కొరకు అడవిలోకి సైనికులు వెళ్ళారు. ढूंढते ढूंढते उन्हें एक लड़की मिली. ఓకే, వెతుకుతూ వెతుకుతూ ఉండగా వారికి ఒక బాలిక కలిసింది. ఢూండుతే కామాని వెతుకుట, వెతుకుతూ ఉండగా ఉన్హే సైనికులకు, ఏక్ లడికి మిలి ఒక బాలిక కనిపించింది. జిస్నే చిడియా కో గాతే హుయే దేఖా థా. పక్షి పాడుతుండగా ఆ బాలిక చూసియుండెను. చిడియా కో గాతే హుయే దేఖా థా అంటే ఆ బాలిక పాట పాడే పక్షిని చూసియుండెను. గానే వాలి చిడియా కా నామ్ లేతే హీ వహ బోలి. ఈ సైనికులు వెళ్ళి ఆ బాలికను అడిగారు, అమ్మా, ఈ అడవిలో పాట పాడే పక్షి ఉందంట కదా, అది ఎక్కడ ఉందో చెప్పవా అని అడిగితే అప్పుడు గానే వాలి చిడియా కా నామ్ లేతే హీ వహ బోలి. పాట పాడే పక్షి గురించి వినగానే ఆమె హా హా మై జాన్తీ హూ ఉస్ గానే వాలి చిడియాకో, అవునవును ఆ పాడే పక్షిని నేను చూశాను, నాకు తెలుసు అని అన్నది. ఓహ్ వహ్ కితనే మధుర స్వర్ మే గాతీ హై. ఆహా, అది ఎంత మధురంగా పాడుతుందో అని అన్నది. జబ్ మై యహా से काम समाप्त करके संध्या समय घर लौटती हूँ तो वह मुझे रास्ते भर अपना मीठा मीठा गाना सुनाती है. నేను ఇక్కడి నుండి పని పూర్తి చేసుకొని సాయంత్రం సమయంలో ఇంటికి వెళ్ళేటప్పుడు అది నాకు మార్గమంతా తన తీయని పాట వినిపిస్తుంది. ఓకే, జబ్ మై యహాసే అప్పుడు నేను ఇక్కడి నుండి, కామ్ సమాప్తు కరికే, కామ్ కా మాని పని, సమాప్తం కా మాని సమాప్తము, సమాప్తము చేసుకొని, సంధ్యా సమయ పర్ సాయంకాలము, ఘర్ లౌడ్తీ హూంతో ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు, వహ ముఝే రాస్తే భర్ అది నాకు మార్గము నిండా మార్గమంతా అప్నా మీఠా మీఠా గానా సునాతీ హై
తన యొక్క తీయనైన కమ్మనైన పాటని వినిపిస్తూ ఉంటుంది. इससे मेरी सारी थकान दूर हो जाती है. దీనితో నా యొక్క అలసట దూరం అవుతుంది అని ఆ బాలిక సైనికులతో చెప్పెను. థకాన్ కా మాని అలసట, మేరీ కా మాని నా యొక్క, సారీ మొత్తము, దూర్ హో జాతీ హై దూరం అవుతుంది, నా యొక్క అలసట మొత్తము దూరం అవుతుంది ఆ పాడే పక్షి యొక్క సంగీతాన్ని మరియు పాటని వింటూ ఉంటే. ఓకే అని ఆ బాలిక సమాధానం ఇచ్చినది. और नेक्स्ट, सैनिकों के अनुरोध पर लड़की ने चिड़िया को आवाज़ दी. సైనికుల కోరిక మేరకు బాలిక పక్షిని పిలిచింది. అనురోధక మాని కోరిక లేదా ప్రార్థన. లడికీనే చిడియాకో ఆవాజ్ ది పిలిచింది. మేరీ ఛోటీ సుందర్ చిడియా, నా అందమైన చిన్న పక్షి, హమారే రాజా తుమ్హారా మధుర సంగీత్ సుననా చాహతే హై, మన రాజుగారు నీ మధురమైన సంగీతం వినదలుచుకున్నారు. క్యా తుమ్ ఉన్హే అప్నా గానా సునావోగే, నీవు వారికి నీ పాటను వినిపిస్తావా అని అన్నది. తబ్ లड़की की बातें सुनकर चिड़िया बोली, బాలిక మాటలు విని పాట పాడే పక్షి ఈ విధముగా అంటుంది. మేరా సంగీత్ తో ఇన్ హరే భరే జంగలో ఖేతో మే అచ్చా లగుతా హై, నా సంగీతం అయితే ఈ పచ్చని అడవులల్లో పొలాలల్లో బాగుంటుంది. ఫిర్ భీ మై రాజాకు అప్నా గానా అవశ్య సునావుంగి, అయినప్పటికీ నేను రాజుకు నా పాటను తప్పక వినిపిస్తాను అని అన్నది. సునావుంగి కామాని వినిపిస్తాను. ఓకే, జంగలోం కామాని అడవులు, ఖేతోం కామాని పంట పొలాలు. ఓకే, గానా అంటే పాట. అగ్లే దిన్ దర్బార్ లగా హువా థా, మరుసటి రోజు సభ సిద్ధమై ఉండెను. ఈ సైనికులు అడవి నుండి వెళ్ళి రాజాగారికి సమాచారం ఇచ్చారు. అయ్యా మహారాజా, ఆ అడవిలో మాకు ఒక బాలిక కనిపించింది. ఆ బాలిక పాట పాడే పక్షిని చూసి ఉండెను. మా యొక్క ప్రార్థన కోరిక మేరకు ఆ బాలిక ఆ పక్షిని పిలిపించి అడిగింది, మీ దగ్గరికి వచ్చి పాట పాడుతానని అన్నది అని సైనికులు రాజాగారికి సమాచారం ఇచ్చెను. నెక్స్ట్ డే ఆ పక్షి రాజాగారి దగ్గరికి వచ్చి పాటను వినిపిస్తానని అన్నది కాబట్టి అగ్లే దిన్ దర్బార్ లగా హువా థా, అందుకే మరుసటి రోజు, అగ్లే దిన్ కామాని మరుసటి రోజు, దర్బార్ సభ ఆస్థానం, లగా హువా హై రెడీగా ఉన్నది అంటే మరుసటి రోజు సభ సిద్ధముగా ఉంచబడెను. లड़की సహిత్ సభీ ఉపస్థిత్ థే, బాలికతో పాటు అందరూ హాజరై ఉండిరి. ఆ బాలిక కూడా అట్టి సభకి వచ్చేసెను. ఉపస్థిత్ అంటే హాజరవ్వుట. ఓకే, సహిత్ బాలికతో సహా అందరూ కూడా ప్రెసెంట్ అయ్యారు. తభీ ఉడ్తీ హుయి చిడియా వహా ఆయి, అప్పుడే ఎగురుకుంటూ పక్షి అక్కడికి విచ్చేసెను. ఔర్ అప్నే మధుర్ ఆవాజ్ మే గానే లగీ, వచ్చి తన మధుర కంఠముతో పాడసాగెను. ఉస్కా గానా సున్కర్ సభీ ముగ్ధ్ హో గయే, దాని పాటకు అందరూ ముగ్ధులైరి. ముగ్ధుకా మాని మంత్రముగ్ధులవ్వుట. రాజాకి ఆంఖోं में तो खुशी के आंसू आ गए, రాజు కళ్ళ నుండి ఆనందపు భాష్పాలు కురిసినవి. మీన్స్ రాజాకి ఆంఖోమేతో, రాజా యొక్క కళ్ళల్లో నుండి
ఖుషీ కే ఆన్సు కా మాని ఆనందపు భాష్పాలు ఆగయే వచ్చేసినవి. అంటే పక్షి యొక్క పాటను విన్న రాజు చాలా ఆనందానికి లోనై ఆనందపు భాష్పాలని కారుస్తున్నారు. వే బోలే ప్యారీ చిడియా తుమ్ యహీ హమారే పాస్ రహో. చూడండి, మంత్రముగ్ధుడైన ఆ రాజు ఏమన్నాడు ఆ పక్షితో అంటే, ప్రియమైన పక్షి, ప్యారీ చిడియా కా మాని ప్రియమైన పక్షి, నీవు ఇక్కడే మా వద్ద ఉండుము. తుమ్ యహీ హమారే పాస్ రహో, నీవు ఇక్కడే మా దగ్గర ఉండుము. జో తుమ్ మాంగోగి వహ తుమ్హే మిలేగా. చూడండి ఏమంటున్నాడు ఆ రాజు అంటే, నీవు ఇక్కడే మా వద్ద ఉండు, నీవు కోరుకున్నది లభిస్తుంది అని ఆయన అన్నాడు. ఓకే, జో తుమ్ మాంగోగి, నీవు ఏది కోరుకుంటే కావాలనుకుంటే, వహ తుమ్హే మిలేగా, నీకది లభిస్తుంది అని అన్నప్పుడు చిడియా బోలి, పక్షి ఈ విధముగా అంటుంది, మహారాజ్ మహారాజా మై ఆప్కే పాస్ రహుంగి, నేను మీ దగ్గర ఉంటాను అని పక్షి అన్నది. मैंने आपकी आँखों में खुशी के आंसू जो देखे हैं, నేను మీ కళ్ళల్లో సంతోషపు కన్నీళ్లను చూశాను. చిడియా కే లియే సోనే కా పింజరా బన్వాయా గయా. వెంటనే ఆ పక్షి కోసము నివాసము ఉండుట కొరకై బంగారపు పంజరము తయారు చేయబడెను. ఓకే, సోనేకి అంటే బంగారము యొక్క, పింజరా పింజరా కా మాని పంజరము, జిస్ కిసి చీజ్ కి వహ ఇచ్ఛా కర్తి రాజా ఉసే పూరా కర్తా. అది కోరుకున్న దానిని రాజు పూర్తి చేసేవాడు. ఇచ్ఛా కా మాని కోరిక. सारे राज्य में उस चिड़िया के संगीत की धूम मच गई. రాజ్యమంతటా ఆ పక్షి సంగీతము ప్రసిద్ధి చెందినది. ఓకే, చిడియా కే సంగీతకి ధూమ్ మచ్ గయి కా మాని ప్రసిద్ధి చెందుట. ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు ఆ పక్షి యొక్క సంగీతము గూర్చి ఏ మాటలు వినిపించుచున్నాయి. ఓకే, एक दिन चिड़िया को, यह पन्ना नंबर 9 में है, देखिए प्यारे छात्र, एक दिन चिड़िया को खेतों में मेहनत करने वाले किसानों की याद आई. ఒక రోజు పక్షికి పొలములలో పనిచేసే రైతులు గుర్తుకు వచ్చారు. ఏక్ దిన్ ఒక రోజు, చిడియాకో పక్షికి, ఖేతో మే పంట పొలాలలో, మెహనత్ కర్నే వాలే కష్టపడి పనిచేసే, కిసానోంకి యాదాయి రైతులు గుర్తుకు వచ్చారు. ఉన్ సబ్సే మిల్నే వహ ఖేతోంకి ఓర్ నికల్ పడి, వారందరినీ కలవటానికి అది పొలం వైపు బయలుదేరింది. ఓకే, ఓర్ కా మాని వైపు, నికల్ పడి బయలుదేరింది, మిల్నే కలవడము కోసము. జబ్ రాజా కో చిడియా దిఖాయి నహీ दी तो वह दुखी हुआ और अस्वस्थ हो गया. देखिए, పొలానికి వెళ్ళింది పక్షి. రాజ్యం యొక్క ఆస్థానంలో ఉన్న రాజు పక్షిని కోసం వెతుకుతున్నాడు. జబ్ రాజాకో చిడియా దిఖాయి నహీ दी, రాజుకు పక్షి కనపడకపోయేసరికి, తో వహ దుఃఖీ హువా, చాలా బాధపడ్డాడు. ఓకే, ఔర్ అస్వస్థ్ హో గయా, మరియు జబ్బుతో బాధపడ్డాడు, జబ్బు పడ్డాడు. రాజుకు పక్షి కనపడపోయేసరికి దుఃఖముతో జబ్బు పడ్డాడు. అస్వస్థ్ కా మాని జబ్బు, అనారోగ్యము.
అనారోగ్యపు బారిన పడ్డాడు రాజు పక్షి కనపడకపోయేసరికి. सारी प्रजा राजा की अस्वस्थता के बारे में चिंतित थे. ఓకే, ప్రజలందరూ రాజా యొక్క అనారోగ్యము గురించి దుఃఖించారు. సారీ ప్రజలందరూ రాజాకి అస్వస్థత రాజా యొక్క అనారోగ్యము గూర్చి కే బారేమే చింతిత్ థే అంటే దుఃఖించుచున్నారు, బాధపడుతున్నారు. సభీ సోచనే లగే కి రాజా కో కైసే బచాలే, రాజును ఎలా కాపాడాలా అని అందరూ ఆలోచించసాగిరి. సభీ సోచనే లగే, అందరూ ఈ విధముగా ఆలోచిస్తున్నారు. ఏమని అంటే రాజాకో కైసే బచాలే, రాజుని ఎలా కాపాడుకోవాలా అని. एक दिन राजा ने कमज़ोर आवाज़ में कहा, संगीत संगीत चिड़िया का गाना सुनवाओ. ఒకరోజు రాజు బలహీనమైన స్వరముతో సంగీతం సంగీతం పక్షి పాట వినిపించండి అని అనెను. సభీ దర్బారీ సోచనే లగే కి చిడియా కో కైసే బులాయే. సభికులందరూ కూడా పక్షిని ఎలా పిలవాలా అని ఆలోచించసాగిరి. తభీ ఉన్హే మధుర సంగీతు సునాయి దియా, అప్పుడే వారికి మధురమైన సంగీతము వినిపించింది. వే సబ్ ఆవాజ్ కి ఓర్ దేఖ్నే లగే, వారందరూ ధ్వని వినిపించిన వైపు చూడసాగిరి. చిడియా అప్నీ మధుర ఆవాజ్ మే గా రహీ థీ, పక్షి తన మధుర కంఠముతో పాడుతూ ఉండెను. యహ దేఖతే హీ సబ్కి జాన్ మే జాన్ ఆ గయి, ఇది చూడగానే అందరికీ ప్రాణము లేచి వచ్చింది. జాన్ మే జాన్ ఆ గయి కామాని ప్రాణము లేచి వచ్చినది పక్షి యొక్క పాటని విన్న తర్వాత. किसानों के द्वारा चिड़िया ने राजा की अस्वस्थता के बारे में सुन लिया था. రైతుల ద్వారా పక్షి రాజు యొక్క అనారోగ్యము గురించి వినెను. ఓకే, రైతుల ద్వారా పక్షి రాజు అనారోగ్యము గురించి విన్నది. తురంతు వహ రాజాకు అప్నా సంగీత్ సునానే ఆ పహుంచి, వెంటనే అది రాజుకు తన సంగీతము వినిపించుటకు వచ్చెను. జైసే జైసే వహ గానా గాతి వైసే వైసే రాజాకి అస్వస్థత దూర్ హోతీ. అది పాడుతున్నట్లుగానే రాజు అనారోగ్యము దూరమయ్యింది. పక్షి రాజుగారి ముందు రోజు పాటని పాడి వినిపిస్తూ ఉంటే రాజు యొక్క అనారోగ్యము దూరమైపోయింది. ధీరే ధీరే రాజా స్వస్థ హోగయే, నెమ్మది నెమ్మదిగా రాజా ఆరోగ్యవంతుడయ్యాడు. ఓకే, నెమ్మది నెమ్మదిగా, ధీరే ధీరే కామాని నెమ్మది నెమ్మదిగా రాజు ఆరోగ్యవంతులైరి. స్వస్థ కామాని ఆరోగ్యము. వే చిడియా సే బోలే, రాజు కోలుకున్న తర్వాత ఒకరోజు పక్షితో ఈ విధముగా అంటున్నాడు. ప్యారీ చిడియా మేరే పాస్ లౌట్ ఆవో, ఓ ప్రియమైన పక్షి నా వద్దకు తిరిగి వచ్చే. లౌట్ కామాని తిరిగి వచ్చుట. మై తుమ్హి హమేషా రాజ్మహల్ మే రఖూంగా, నేను నిన్ను ఎల్లప్పటికీ రాజభవనంలోనే ఉంచుతాను. నీవు ఎల్లప్పుడూ ఈ రాజభవనంలోనే ఉండాలి. నా యొక్క రాజభవనాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళవద్దు అని ప్రాధేయపడ్డాడు రాజు. చిడియా బోలి, అప్పుడు పక్షి అంటుంది, నహీ మహారాజ్, లేదు మహారాజా, ముझे अपना సంగీత్ మెహనత్ కర్నే వాలోం కో భీ సునానా హై, నేను నా సంగీతాన్ని శ్రమపడే వారికి కూడా వినిపించాలి. మై హర్ దిన్ యహా ఆవుంగి, నేను ప్రతిరోజు ఇక్కడికి వస్తాను. ఆప్కో భీ అప్నా సంగీత్ సునావుంగి,
తమరికి కూడా మీకు కూడా నా సంగీతము వినిపిస్తాను అని అన్నది. చిడియా की बातों ने राजा पर गहरा असर डाला. పక్షి మాటలు రాజుపై గట్టి ప్రభావాన్ని కలిగించాయి. రాజానే కహా, రాజు ఈ విధముగా అన్నాడు పక్షితో, వాహ్ తుమ్ మహాన్ హో చిడియా, ఆహా నీవు చాలా గొప్పదానివి పక్షి. तुम मजदूरों और किसानों के लिए राजमहल का सुख त्याग करती हो, तो क्या मैं उनके लिए कुछ नहीं कर सकता. నీవు శ్రామికులు రైతుల కోసం రాజమహలు సుఖాన్ని త్యాగం చేయగలిగినప్పుడు నేను వారి కోసం ఏమీ చేయలేనా అని అన్నాడు. చిడియా బోలి, పక్షి అంటుంది, క్యో నహీ మహారాజ్, ఎందుకు కాదు మహారాజా. मजदूरों और किसानों के बारे में सोचना और उनकी सहायता करना हमारा कर्तव्य है. ఎందుకు చేయలేరు మహారాజా. శ్రామికులు రైతుల గురించి ఆలోచించుట మరియు వారికి సహాయము చేయుట మన కర్తవ్యము. క్యోంకి వే హమారే సుఖదాతా ఔర్ అన్నదాతా హై, వారు ఎందుకంటే వారు మనకు సుఖాన్ని కలిగించేది మరియు అన్నదాతలు అని పక్షి అన్నది. క్యోంకి ఎందుకనగా, వే హమారే సుఖదాత ఔర్ అన్నదాత హై, వారు మన యొక్క సుఖదాతలు మరియు అన్నదాతలు అని పక్షి అన్నది. ఆ రోజు నుండి రాజుగారు కూడా కష్టపడి పనిచేసే కూలీలకి, శ్రామికులకి మరియు రైతులకి సహాయము చేయడము మొదలుపెట్టడము జరిగింది. పక్షి యొక్క మాటలు విన్న రాజుకి జ్ఞానోదయం అయ్యింది కాబట్టి రాజు మారిపోయాడు. ఎస్, రాజా బదల్ గయా, రాజు మారిపోయాడు. కైసే, గానే వాలి చిడియాసే, పాట పాడే పక్షి యొక్క మాటలు విని రాజు మారిపోయి రైతులకి మరియు కూలీలకి సహాయము చేయడము మొదలుపెట్టాడు. ఏ హై పాఠ్, గానే వాలి चिड़िया. समझ में आया है मेरे प्यारे छात्र और छात्रा? वेरी गुड, ठीक है. तो देखिएगा पन्ना नंबर 10 में देखिए टेक्स्ट बुक, और पन्ना नंबर 11 और पन्ना नंबर 12 तक कंप्लीट कीजिए. ओके, ऑलरेडी तुम ये जानते हैं. तो देखिएगा तुम्हारे स्टडी मटेरियल में देखकर मीनिंग्स को लिखिए नोटबुक पर. नोटबुक में मीनिंग्स को लिखिए. हिंदी में आने वाले शब्द लाल कलम और तेलुगु इंग्लिश में आने वाले शब्दों को ब्लू पेन से लिखिए. उसको लिखने के बाद अर्थग्राह्यता प्रतिक्रिया में 2 प्रश्न हैं, उसको लिखिए. ओके, और अभिव्यक्ति सृजनात्मकता में 3 प्रश्न है. 3 प्रश्नों के उत्तर को नोटबुक में लिखिए. तो देखिएगा नोटबुक में स्टडी मटेरियल में देखकर मत लिखिए, రాయొద్దు. స్టడీ మెటీరియల్లో చూసి రాయొద్దు. అర్థగ్రాహ్యత ప్రతిక్రియలో ఉన్న 2 ప్రశ్నలకి సమాధానాలు, అభివ్యక్తి సృజనాత్మకతలో ఉన్నటువంటి 3 సమాధానాలు ప్రియమైన విద్యార్థులు స్టడీ మెటీరియల్లో ఉన్న ఆన్సర్స్ని నోటికి నేర్చుకొని నోట్బుక్లో చూడకుండా వ్రాయాలి. ओके, और भाषा की बात को भी लिखिए. ओके, भाषा की बात को भी लिखिए. तो ध्यान दीजिए, मीनिंग्स को लिखिए. अर्थग्राह्यता प्रतिक्रिया में 2 प्रश्नों के उत्तर, अभिव्यक्ति सृजनात्मकता में 3 प्रश्नों के उत्तर को लिखकर और भाषा की बात को लिखिए. और तो देखिएगा मेरे प्यारे छात्र और छात्रा, तुम्हारे स्टडी मटेरियल पाठ के अंत में कोष्टक हैं, मीन्स ब्रैकेट्स ఉన్నాయి, अभी कोड़ा रायंडे. तो देखिएगा क्वेश्चन को पढ़िए. क्वेश्चन के नीचे 4 ऑप्शंस होंगे, करेक्ट ऑप्शन को ब्रैकेट में लिखिए. ओके, ठीक है. और तुम्हारा गृह कार्य यह है कि गाने वाली चिड़िया पाठ का सारांश को सीखिए. गाने वाली चिड़िया नामक पाठ का सारांश को सीखना है. तुम्हारे स्टडी मटेरियल में रहता है, सारांश को सीखो. ओके, सीखें और गाने वाले चिड़िया नामक यह पाठ को एक बार ध्यान से सब पढ़िए और पाठ तुम्हें समझ में आ जाएगी. ओके, ध्यान दीजिए, पाठ को एक बार पढ़िए. ओके, लेसन को रीडिंग कीजिए और इस पाठ का सारांश को कंठस्थ कीजिए.
वेरी इंपॉर्टेंट यह पाठ का सारांश कंपलसरी समेटिव असेसमेंट में गाने वाली चिड़िया के बारे में लिखिए कहेगा। तो इसीलिए सारांश को सीखिए, ओके, और ध्यान से पढ़िए। ठीक है, धन्यवाद देता हूँ।